అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్లో మీకు అందుతుందండి. నేను పెట్టే వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఈరోజు ఎప్సమ్ సాల్ట్ గురించి ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. ఇదిగోండి, ఇదేనండి ఎప్సమ్ సాల్ట్ అంటే. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, చిన్న చిన్న బాక్స్ లాగా మెడికల్ షాప్లో కూడా దొరుకుతుందండి. దీని యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగోండి, ఎప్సమ్ సాల్ట్ అంటే ఇక మొత్తం ఎట్లుంటుందంటే ఇక షుగర్ లాగా ఉంటుందండి, క్రిస్టల్ రూపంలో ఉంటుంది. ఇది మన చక్కెర ఎలాగైతే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది, కొంచెం సైజు పొడవుగా ఉంటుందండి. ఇది మెడికల్ షాప్లలో దొరుకుతుంది, ఆన్లైన్ షాప్లలో కూడా దొరుకుతుందండి. దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనము ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ ఒత్తిడికి లోనైనప్పుడు మనము హాట్ వాటర్లో మనం స్నానం చేసుకునే వాటర్లో కొంచెము ఈ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కూడా స్నానం చేసుకుంటే బాడీ పెయిన్స్ అనేటివి తగ్గుతాయండి. ఇది మొక్కలకు కూడా చాలా యూజ్ఫుల్ అండి. ఎట్లా అంటే దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలకు మనం ఏ విధంగా వాడవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనము నర్సరీ నుంచి మొక్కలు అయితే తెచ్చుకుంటాం కదండి. మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ ఏదన్నా నారులు కానీ తెచ్చుకున్నప్పుడు మనం వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం కదా. అప్పుడు కొంచెం మొక్కలు అనేటివి వేరే వాతావరణానికి వచ్చినప్పుడు కానీ మనం వేరే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు షాక్కి గురవుతాయండి. అందువల్ల మనము దాని షాక్ నుంచి బయటకు తీసుకురావాలి మొక్కల్ని అన్నప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే యూజ్ఫుల్ అయితే అవుతుందండి. ఈ ఎప్సమ్ సాల్ట్ వేరు వ్యవస్థను అయితే చాలా మెరుగుపరుస్తుంది. మనము వేర్ల మంచిగా భూమిలోకి మట్టిలోకి చొచ్చుకుపోయి మొక్క చాలా బలంగా తయారవ్వాలంటే ఎప్సమ్ సాల్ట్ అయితే ఉపయోగపడుతుందండి. మనము జామ మొక్కలే కానీ గులాబీ మొక్కలు కూడా మనకు ఆకులు అనేటివి ఎల్లో కలర్గా అయ్యి చెట్టు పాడవుతుంది కదా. మనం ఎల్లో కలర్ అయినప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే వాడితే మంచిగా మొక్క గ్రీన్ కలర్లో ఆకులు అయితే మంచిగా చిగుర్లు వచ్చి కాయలు కానీ పువ్వులు కానీ బాగా పూస్తాయండి. మనము ఇదిగో చూడండి, ఇక్కడ మనం ఇలాంటి పూత పిందె దశలో ఉన్నప్పుడు ఇట్లా పూత పిందె దశలో ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ని వాడితే మంచిగా కాయలు సైజు పెద్దగా అవుతాయి, మంచిగా ఈ పూత పిందె అనేది నిలబడుతుందండి. దానికోసమని ఈ ఎప్సమ్ సాల్ట్ని అయితే వాడాలి. అప్పుడు మనకు ప్రతి వచ్చిన పువ్వు ప్రతి మొగ్గ కూడా పువ్వులు కానీ ప్రతి కాయలు కానీ మంచిగా ఫ్లవర్స్ అనేటివి కాయలుగా తయారవుతాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ గులాబీ అయితే మంచిగా మొగ్గలు అయితే వచ్చాయి కదా. ఇగో గ్రీన్గా ఆకులు పచ్చగా ఉండి మొగ్గలు మంచిగా ఫ్లవర్స్ అయ్యి ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే మనం కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే ఇట్లాంటి టైంలో ఇస్తే మంచిగా పువ్వులు బాగా వస్తాయండి. ఇదిగో నేనైతే ఈ గులాబీ మొక్కకి మనము ఇట్లా ఒక స్పూన్ వరకు గులాబీ మొక్కలకు వేసుకోవచ్చండి. లేదంటే మనము వాటర్లో డైల్యూట్ చేసి కూడా వేయచ్చు. నేను గులాబీ మొక్కకైతే డైరెక్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా మొగ్గలు వచ్చాయి కదా, పువ్వులు మంచిగా చాలా పెద్ద సైజులో పూస్తాయి, చాలా బాగుంటాయి కదా. అందుకోసం అయితే నేను ఈ గులాబీ మొక్కకైతే వేసానండి. మనము ఈ ఎప్సమ్ సాల్ట్ని ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చండి. మనము ఎందుకంటే గార్డెన్లలో పెంచుతుంటాం కదా, వీటికి బలం సరిపోక వేర్లు అనేది వేరు వ్యవస్థ మంచిగా బలంగా తయారయ్యి మనకు కాయలు పువ్వులు మంచి సైజులో రావాలంటే ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ టమాటాలు కూడా ఇప్పుడు పిందె పూత వచ్చింది కదా, వీటికి కూడా మనం ఎప్సమ్ సాల్ట్ అయితే ఈ టైంలో వేసుకుంటే ప్రతి మొగ్గగా ఈ ఫ్లవర్ అనేది మంచిగా కాయలు అయితే రెడీ అవుతాయండి. మెయిన్గా టమాటాలలో పురుగు మచ్చలు వస్తాయి కదా, అప్పుడు మనం ఈ ఎప్సమ్ సాల్ట్ వాడడం వల్ల టమాటాలో పురుగులు రావడం కానీ మచ్చలు రావడం కానీ రాకుండా మంచిగా హెల్తీగా కాయ సైజు పెద్దగా అవ్వడానికి అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందండి. మనం గార్డెన్లో మనం ఇంట్లో కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటాం కదా, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ని అయితే వాటికి కూడా యూజ్ చేయొచ్చండి.
మనము లేదంటే మన గార్డెన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మనము గడ్డిని అయితే పెంచుతారు కదా కొంచెం షోకి, అలాంటి గడ్డి కూడా పచ్చగా ఉండాలి, మంచిగా గార్డెన్ కలర్ఫుల్గా కనబడాలంటే అలాంటి గార్డెన్. ఇక్కడ చూడండి టమాటాలు అయితే మంచిగా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి, మొన్ననే కదా మనం నారు పెట్టుకున్నాం, ఇక మంచిగా పిందెలు అయితే స్టార్ట్ అయినాయి కదా. ఇలాంటి టైంలో మంచిగా మనం ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే మనం చెట్లకి వేసామంటే మంచి కాయలు మంచి సైజులో అయితే మంచిగా తయారవుతాయండి, మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది వేర్లు భూమిలో లోపల వరకు చొచ్చుకొని పోయేటట్లు మంచిగా హెల్ప్ చేస్తుందండి. దానికోసమే ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే మొక్కలకు నేను ఈరోజు వేస్తున్నానండి. ఇదిగో చూడండి, ఇక్కడ మనము ఒక స్పూన్ వరకు అయితే మనం చెట్టు మొదట్లో కూడా వేసుకోవచ్చండి. ఇట్లా చెట్టు మొదట్లో వేయవచ్చు, లేదంటే వాటర్లో డైల్యూట్ చేసి కూడా మనం 1 లీటర్ వాటర్కి కలిపి కూడా వేయొచ్చండి. నేనైతే ఈరోజు మొక్క మొదట్లో వేస్తున్నాను, లేదంటే స్ప్రేయర్లో వేసి కూడా వేస్తే మంచిగా పోలియో స్ప్రే లాగా మంచిగా యూజ్ అయితే అవుతాయండి. ఇట్లాంటి టైంలో అయితే మంచిగా మన మొక్కలకైతే ఈ ఎప్సమ్ సాల్ట్ వాడాలండి. ఇందాకైతే మొక్కలకి మొదట్లో అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము వాటర్లో డైల్యూట్ చేసి కూడా వేసుకోవచ్చండి. మనకు 1 లీటర్ మగ్గు ఉంది కదా, ఈ 1 లీటర్లో మనము 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇది మంచిగా కరిగిన తర్వాత మన చెట్ల మొదట్లో కూడా పోసుకోవచ్చండి. లేదంటే మనకు స్ప్రేయర్ ఉంటుంది కదా, మనము ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు, కెమికల్ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మనకు దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్లో కూడా ఈ వాటర్ పోసేసి మంచిగా మనము ఆకుల మీద తడిసేటట్టు అయితే చల్లుకోవచ్చండి. మన స్ప్రేయర్ తోటి అయితే స్ప్రే చేస్తే మన ఆకులు కూడా మంచిగా గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మొక్క హెల్తీగా ఉంటుంది కదా, మనకు కాయలు కానీ పండ్లు కానీ లేదంటే మన పూలు కానీ ఏవైనా మనకు మంచిగా గార్డెన్లో అయితే హెల్తీగా పూస్తాయండి. మనము ఓన్లీ మన ఆకుకూరలకి కాకుండా మన పండ్ల మొక్కలకి కానీ కాయగూర మొక్కలకు కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా పూల మొక్కలకు కూడా మనం ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చండి. ఇదిగో ఇట్లా మంచిగా ఇట్లా మనం ఎప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి, వారానికి ఒకసారి కానీ లేదంటే నెలకి ఒకసారి అయినా మనము ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి కానీ చెట్ల మొదట్లో కానీ లేదంటే మన స్ప్రేయర్ తోటి కానీ ఏ విధంగా అయినా మన మొక్కలకి నెలకు ఒకసారి అయినా ఎప్సమ్ సాల్ట్ని అయితే వాడాలండి. మనం ఇప్పుడు ఇది వాటర్లో డైల్యూట్ చేసాం కదా, ఇది 1 లీటర్కి 1 స్పూన్ అయితే కలిపాను. దీన్ని మనం చెట్ల మొదట్లో వేసుకుందామండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ చెట్టుకైతే మునక్కాయలు అయితే ఇగో మంచిగా స్టార్ట్ అయినాయండి. ఇదిగో ఒక మునక్కాయ అయితే ఎంత పొడవుగా అయింది చూడండి, చాలా పొడవుగా ఉంది కదా. మళ్ళీ మునక్కాయలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ మంచిగా సైజులోకి రావాలి, ఈ పూత నిలబడాలంటే ఇదిగో అండి అంత పూత అయితే పట్టింది, మంచిగా పూత మీద ఉంది కదా. ఇక్కడ కూడా మునక్కాయలు అయితే ఉన్నాయండి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఇవి మంచి సైజులోకి రావాలి. మొక్క మంచిగా బలంగా హెల్తీగా పెరగాలంటే మనము ఇదిగో ఈ లిక్విడ్ రూపంలో ఉంది అయితే మనం ఈ చెట్టుకైతే మొదట్లో వేసుకుందామండి. మనము ఎక్కువ మనం వాటర్ వేసినట్టు వేయకుండా మంచిగా కొంచెం మనకు చెట్టు మొదట్లో వేసుకుంటే సరిపోతుందండి. నేను మొన్న అంతా ఇదిగో చూడండి కరివేపాకు అయితే ఆకు మంచిగా రావట్లేదు అని చెప్పేసి నేను మొత్తం ప్రూనింగ్ చేసి పెట్టాను కదా, ఇదిగో మంచిగా చిగుర్లు చూడండి లేతగా ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చినాయండి. మనము ఎప్పుడైతే మొక్క మంచిగా హెల్తీగా లేదనుకోండి అప్పుడు దాన్ని అట్లాగే వదిలేయకుండా మనము దాన్ని మంచిగా ప్రూనింగ్ చేసి ఆకులన్నీ తీసేస్తే మంచిగా చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్క మంచిగా హెల్తీగా అయితే తయారవుతుందండి. దానికోసమని నేను ఈరోజు ఇగో కరివేపాకు మొక్క కూడా నేను ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే ఇస్తున్నానండి. ఇట్లా మనము చెట్టు మొదట్లో కూడా ఎప్సమ్ సాల్ట్ను మంచిగా చెట్టుకి అందివ్వచ్చండి. మంచిగా బలాన్ని అయితే మనము ఇస్తే మంచి చెట్టు హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతుంది. చూసారు కదండి ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, అది ఏ విధంగా ఉపయోగించాలి, చెట్టుకి ఎప్పుడెప్పుడు వేయాలి, ఏ దశలో ఉన్నప్పుడు వేయాలనేది నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నానండి. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కొంత యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.